వైసీపీ ఎంపీ ఎంవివి సత్యనారాయణ ఇంట్లో గత రాత్రి ఎలక్షన్ ఫ్లయింగ్ స్క్వాడ్ సిబ్బంది తనిఖీలు చేపట్టారు. ప్రస్తుతం తూర్పు నియోజకవర్గం వైసీపీ అభ్యర్థిగా ఆయన పోటీ చేస్తున్నారు. ఈ నేపథ్యంలో ఆయన ఇంటితో పాటు కార్యాలయాల్లోనూ ఫ్లయింగ్ స్క్వాడ్ అధికారులు సోదాలు జరిపారు. టీడీపీ నుంచి గట్టి పోటీ ఉందనే కారణంతోనే భారీగా నగదును పంపిణీ చేసే అవకాశం ఉందనే సమాచారంతో అధికారులు సోదాలు జరిపారు. ఆయన ఇంటికి వచ్చిన మరో 2 బృందాలు క్షుణ్ణంగా సోదాలు జరిపారు. लास्ट फोटो मैं रिपोर्टर విశాఖ వైసీపీ ఎంపీగా కొనసాగుతున్న ఎంవివి సత్యనారాయణ ఇంట్లో ఎలక్షన్ ఫ్లయింగ్ స్క్వాడ్ సోదాలు జరిపింది. మరిన్ని వివరాలు మా ప్రతినిధి నాయుడు అడిగి తెలుసుకుందాం. నాయుడు, విజయ్ చంద్రిక గత రాత్రి ఎలక్షన్ కమిషన్ చెందినటువంటి సుమారుగా 4 బృందాలు ఎంవివి సత్యనారాయణ ప్రస్తుతం ఎంపీగా ఉన్నారు. ఆయన ఈస్ట్ వైసీపీ అభ్యర్థిగా కూడా పోటీ చేస్తున్నారు. అక్కడ ఆయన కార్యాలయంలో పూర్తి స్థాయిలో సోదాలు నిర్వహించారు. సుమారుగా 6 గంటల పాటు సోదాలు నిర్వహించి అక్కడ కొన్ని అంటే గతంలో ఆయన చీరలు కావచ్చు, కొన్ని వస్తువులు అయితే పంపిణీ చేశారు. వీటితో పాటు కొంత నగదు కూడా పట్టుకున్నట్టు మనకు తెలుస్తుంది. అలాగే కొన్ని ఏంటంటే కూపన్లు, కొన్ని డిజిటల్ వాచ్లు కూడా పట్టుకున్నారనేది సమాచారం తెలుస్తుంది. అయితే ఎన్నికల అధికారులు కానీ వీళ్ళు కానీ ఇంతవరకు ఇది పట్టుకున్నాం, ఇవి తీసుకున్నాం అనే విషయాన్ని అయితే అధికారికంగా ఎక్కడా ప్రకటించలేదు. అక్కడ ఏవైతే సీజ్ చేశారో వాటన్నింటినీ కూడా ఎంవిపి పోలీస్ స్టేషన్ కి గత రాత్రి తరలించినట్టు తెలుస్తుంది. రాత్రి 9 గంటల నుంచి దాదాపుగా 1 గంట 2 గంటల వరకు కూడా ఈ 4 బృందాలు ఎంవివి కార్యాలయంలో పూర్తి స్థాయిలో సోదాలు నిర్వహించారు. అలాగే ఏదైతే ఇప్పుడు ఎన్నికల నేపథ్యంలో పూర్తి స్థాయిలో ఏంటంటే ఖచ్చితంగా కొంత డబ్బులు పంపిణీ చేయడానికి, వస్తువులు పంపిణీ చేయడానికి ఏర్పాట్లు చేశారని సివిజిల్కి వచ్చినటువంటి ఫిర్యాదు మేరకు వాళ్ళు వచ్చి పూర్తి స్థాయిలో సోదాలు నిర్వహించినటువంటి పరిస్థితి ఉంది. అయితే అక్కడ కొన్ని రకాల వస్తువులు, కూపన్లు, కార్డులు కూడా దొరికినట్టు తెలుస్తుంది. వాటితో పాటు కొంత నగదు కూడా దొరికినట్టు తెలుస్తుంది. అయితే అవి ఏం దొరికాయి ఏంటి అనే విషయాలను అయితే ఖచ్చితంగా ఎన్నికల అధికారులు వెల్లడించాల్సినటువంటి అవసరం ఉంది. దాని మీద పూర్తి స్థాయి వివరాలను కలెక్టర్ నివేదిస్తాం, తత్రూ కలెక్టర్ ద్వారానే ఆ వివరాలు వెల్లడిస్తామని చెప్పి అధికారులు కానీ వీళ్ళు కానీ చెప్పినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. థ్యాంక్ యూ నాయుడు. ఎంఆర్ఓ, ఎండిఓ స్థాయి అధికారులు, పోలీస్ డిపార్ట్మెంట్ వీళ్ళు కాకుండా పోలీసులు